జ్ఞానయజ్ఞం చేయటానికి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే సహనము, ఓర్పు, త్రికరణ శుద్ధి ఉండాలి. ఒకే మాట మాట్లాడాలి. వాక్కుతో, చేతతో, క్రియతో త్రికరణ శుద్ధి ఉండాలి. అన్నిటి యందు సమాచిత్వం ఉండాలి. వైరాగ్యం ఉండాలి. పెద్దలను గౌరవించాలి. గురువులను సత్కరించాలి. ఇలాంటి విషయాలన్నింటిలోనూ చాలా క్రియాశీలకంగా ఉండాలి. మరలా ఏం చేయాలంటే శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి. శరీరమే కాకుండా మనసు లోపల అంతర బాహ్యేంద్రియాలన్నీ కూడా శుద్ధిగా ఉండాలి. వివేకంతో ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ప్రతి పని యందు ఆలోచించి కార్యాలన్నీ గ్రహించి ఆలోచించి చేయాలి. ఇన్ని లక్షణాలు పుణిపుచ్చుకుని ఉండాలి. ఇంకా జర, మృత్యు, వ్యాధి వీటి వలన ఎటువంటి భయము చెందకుండా దాన్ని లక్ష్య పెట్టకుండా ఉండాలి. ఒకవేళ అలాంటివి వచ్చినా కూడా దాన్ని లక్ష్య పెట్టకూడదు. అయ్యే వస్తాయి, వెళ్ళిపోతాయి, లేకపోతే ఏదోటి అవుతుంది. ఎల్లప్పుడూ ధైర్యం కలిగి సహనం కలిగి ఉండాలి. ఇంకను అనేక విషయాలు ఇలాంటి వాటిలోని అసత్యాలు ఆడకూడదు. ఎవరిని కఠినంగా మాట్లాడకూడదు. మనకు తోచినట్టు విధంగా ఉండకూడదు. దుష్ట సంఘాల్లో ఉండకూడదు. ఇది మద్యపానం చేయకూడదు. ఈ లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకుని మన భిక్షు సంఘం అంతా ఈ జ్ఞానయజ్ఞానికి ఈ లక్షణాలు ఉంటేనే జ్ఞానయజ్ఞం, లేకపోతే లేదు. మనం ప్రతి విషయం ప్రకృతి మనకి ఈ కార్యాలన్నీ నడిపిస్తుందని జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞాన విజ్ఞానం అంటే ప్రతి ఒక్క కార్యం ఇప్పుడు జరుగుతున్నాయన్నీ ప్రకృతి మనకి నడిపిస్తుందని జ్ఞానం కలిగి విజ్ఞానం కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా అంటే దైవం మీద విశ్వాసం కలిగి ఉండాలి. పరివర్తనం చెందాలి. దైవం మీద విశ్వాసం ఉంచుకొని పరివర్తనం చెంది ఎప్పుడు మనసుని అలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ విషయాలన్నీ ఆకలింపు చేసుకుని ప్రతి ఒక్క భిక్షు, ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఒక్క మానవుడు వీటిని పాటించుకుంటూ ఆత్మనిగ్రహంతో ఆత్మతత్వజ్ఞానాన్ని ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఆలోచించుకుంటూ ఆత్మని గ్రహించి ఆత్మయే ఉండాలి. ఇది అనేకసార్లు బుద్ధుడు ఎల్లప్పుడూ చెప్పిన ఇది ఒకసారి ఆయన చేసిన బోధ. ఈ బోధ అప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఈ రోజుకి మన అందరికీ అనుసరించవలసిన మార్గం. ఎందుకులేని పక్కకి తొలగకూడదు. ఎవరికి అదృష్టం ఉందో, ఎవరికి ప్రాప్తి ఉందో, ఎవరో వైరాగ్యం చేత, జ్ఞానం చేత ఎవరో వీటన్నీ విని ఆచరించుకుంటారో వారికి జీవన్ముక్తి, ఆత్మప్రాప్తి అన్నీ కలుగుతాయి. ఆలోచించండి. పక్కకు తొలగొద్దు. విని మనసులో పెట్టుకుని ఆచరణకు దిగండి. ఇదే నేను రోజు దీనికోసమే నేను చెప్తున్నాను. సరే, రేపు మళ్ళీ ఇంకో సంగతి మాట్లాడుకుందాం.